హాయ్ అండి, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత 50,200 నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ పర్ఫెక్ట్గా మన లెవెల్ అయినటువంటి 49,909 లెవెల్ దగ్గర చూడండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు నేను టెలిగ్రామ్లో చెప్పాను, మన లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే బయింగ్ చేయొచ్చు అని చెప్పాను. అదే ఆ టైప్ చేసి నేను జస్ట్ ఇంకొక దాంట్లో నాకు ఒక షేర్ అమ్మాల్సి వచ్చి అది చూసే టైంలోనే ఇది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది. అయితే ఈరోజు తక్కువ పాయింట్స్తోనే నేను ట్రేడ్ ఎండ్ చేయాల్సి వచ్చింది. ఏదేమైనా ప్రాఫిట్లోనే ఎండ్ అయ్యాము. అదే సేమ్ నిన్నట్లాగానే గ్యాప్ అప్ అయ్యి డౌన్కి వచ్చి నిన్న ఇంకా డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, ఈరోజు డబ్ల్యూ ప్యాటర్న్ రాలేదు. కానీ మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. పివట్ పాయింట్ పైన వీవ్యాప్ పైన క్లోజ్ అయింది, కొన్ని పాయింట్స్ తీసుకోగలిగాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి కన్సాలిడేషన్ అవుతూ చాలా స్లోగా పైకి వెళ్ళిందండి. చాలా స్లోగా మూమెంట్ ఉన్నింది, చాలా స్లోగా మూమెంట్ ఉంది. అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 50,468 అండి. 50,400. అయితే ఇక్కడ ఈ లెవెల్ను కూడా గమనించండి దయచేసి. 50,430 లెవెల్ను కూడా గమనించండి. ఇది ఫార్ములా ప్రకారం 67 వచ్చింది, కానీ ఈ లెవెల్ కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారం నాకు తెలిసి 430, 50,430ని కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఇక నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయిందో చూద్దామండి. చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది 23,057 నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ మన లెవెల్స్ అయితే లేవండి. హయ్యర్ లెవెల్లో ఇక్కడ ఆల్ టైమ్ హైలో లెవెల్స్ మనవి తక్కువగా ఉంటాయి. ఇక్కడ 23,500 చూడండి, 23,500 దగ్గర సపోర్ట్ తీసుకొని పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత కొన్ని పాయింట్స్ మాత్రమే తీసుకోగలిగాం. 23,580 మళ్ళీ హై నుంచి డౌన్కి వస్తూ చూడండి డే అంతా చూడండి కన్సాలిడేషన్ లాస్ట్ మూమెంట్లో చిన్న మూవ్ అండి. అయితే నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 23,550 అండి. 23,550. ఓకే అండి, ఇక్కడ ఒకసారి గమనించండి. బ్యాంక్ నిఫ్టీలో చూడండి మన లెవెల్స్ దాటి పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఈ హై నుంచి డౌన్కి వస్తూ మళ్ళా ఒక 50% డౌన్కి వచ్చి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఈ లెవెల్ని చూడండి, ఇక్కడ చూశారు కదా, ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ హైని దాటిన తర్వాత ఇక్కడ గమనించండి, మళ్ళీ ఈ హైని దాటిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్కి వచ్చి సేమ్ ఆ లెవెల్ని చూడండి టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఈ కన్సాలిడేషన్ని, అంటే ఈ పివట్ పాయింట్ దగ్గర అంతా ఉన్న కన్సాలిడేషన్ దాటి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా సేమ్ చూడండి ఆ లెవెల్కి వచ్చే పైకి వెళ్ళింది చూడండి. అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ని మీరు గమనిస్తూ ఉండండి, ఇది చాలా ముందు ఉపయోగపడుతుంది. ఇదండి ఈనాటి మన లెవెల్స్. పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి, దయచేసి గమనించండి. కొత్తవారు ఎవరన్నా చూస్తూ ఉంటే ఈ లెవెల్స్ డైలీ మనం చెప్తున్న లెవెల్స్ ఇంతకుముందు చాలా లెవెల్స్ ఉన్నాయండి. ముందు పాత వీడియోస్లో చాలా లెవెల్స్ ఉన్నాయి, అవన్నీ గమనించండి. చాలా బాగా వర్క్ అయ్యాయి. డైలీ వీడియో చూడండి, మీకు మంచి లెవెల్స్ దొరుకుతాయండి. వీడియోని లైక్ చేయండి, కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.